హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ప్రమోద్స్ ప్లేబుక్. సో లాస్ట్ ఇయర్ ఫైనల్స్ ఇప్పుడు లీగ్ స్టేజ్లో మ్యాచెస్ ఆడుతున్నారు మళ్ళీ. లాస్ట్ ఇయర్ చాలా కాంట్రవర్షియల్ అయిన మ్యాచ్. హర్షిత్ రాణా ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం, క్లాస్ని ఆల్మోస్ట్ విన్ చేయించడం, ఫైనల్స్ చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్తే ఫైనల్స్ ఏమో వార్ వన్ సైడ్ అయిపోయింది. అండ్ ఇద్దరు టీమ్స్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కేకేఆర్ అండ్ ఎస్ఆర్హెచ్ లాస్ట్ ఇయర్ ద టూ బెస్ట్ టీమ్స్, కానీ ఇప్పుడు బోత్ టీమ్స్ ఆర్ స్ట్రగ్లింగ్. ఎస్ఆర్హెచ్కి ఉండి ప్రాబ్లమ్స్ ఎస్ఆర్హెచ్కి ఉన్నాయి. కేకేఆర్ ఇస్ మిస్సింగ్ సమ్మన్ లైక్ అయ్యర్, సాల్ట్ అండ్ స్టార్క్. సో చూద్దాం హూ విల్ కమ్ ఆన్ టాప్. సో లెట్స్ గో. ప్లేయింగ్ ఇలెవెన్స్, నా ప్రిడిక్షన్స్ అన్నీ చూద్దాం. ఫస్ట్ కేకేఆర్తో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే నాకు ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడడానికి చాలా ఉంది. ఎస్ఆర్హెచ్ గురించి స్టార్ట్ చేస్తే మళ్ళీ కేకేఆర్ గురించి ఏం మాట్లాడలేనట్టు అనిపిస్తుంది. సో ఫస్ట్ కేకేఆర్ కంప్లీట్ చేద్దాం. అసలు కేకేఆర్తో వచ్చేది ఏంటంటే, కేకేఆర్ ఇస్ మిస్సింగ్ సమ్మన్ లైక్ సాల్ట్. అండ్ నారాయణ్ కూడా లాస్ట్ ఇయర్ అంత ఎఫెక్టివ్గా, లాస్ట్ ఇయర్ అంత కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయట్లా. సో ఓపెనింగ్ దగ్గర మిస్సింగ్ సమ్మన్ లైక్ సాల్ట్. క్వింటన్ డికాక్ ఒక మ్యాచ్ 97 కొట్టాడు, కానీ హీ స్టిల్ నాట్ యాజ్ కన్సిస్టెంట్ యాజ్ సాల్ట్ లాస్ట్ ఇయర్ అంతా. అండ్ స్ట్రైక్ రేట్ కూడా సాల్ట్ అంత ఎక్కువ లేదు. అండ్ ఓపెనింగ్ నారాయణ్ చెప్పినట్టే లాస్ట్ ఇయర్ అంత బాబు హోమ్ చేయట్లా. అండ్ జింకే రహానే కూడా అంతే, ఫస్ట్ మ్యాచ్ బాబు హోమ్ చేశాడు, పెద్ద ప్రాబ్లమ్స్ లేవనుకున్నా, కానీ తర్వాత మళ్ళీ పర్ఫార్మెన్స్ రాలే. కెప్టెన్సీ పరంగా కూడా ఏదో ఎక్స్ట్రాడినరీగా కెప్టెన్సీ చేసినట్టు కూడా ఏమనిపించలేదు. జస్ట్ నార్మల్, అంటే ఏదో తప్పు చేశాడు అని ఏం లేదు, కానీ ఒక ఏమీ లేని మ్యాచెస్ని టర్న్ చేసేసినట్టు కెప్టెన్సీ పరంగా అలా కూడా ఏం లేవు ఇప్పుడు దాకా అయితే. ఒకే ఒక బ్రైట్ స్పాట్ ఏంటంటే అంకుష్ రఘువంశీ కాన్స్టెంట్గా, కన్సిస్టెంట్గా ఒక 30 రన్స్ టీం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కొడుతున్నాడు. ఒకవేళ టీం కొంచెం మంచి స్టార్ట్ ఇస్తే ఇంకా పెద్ద స్కోర్స్ కన్వర్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంది అతనికి. ఇంకో మెయిన్ బిగ్ కన్సర్న్ ఏంటంటే రింకు అండ్ వెంకటేష్ అయ్యర్. కేకేఆర్ వాళ్ళ మీద చాలా ఇన్వెస్ట్ చేసింది, చాలా ఇయర్స్ చాలా స్కౌటింగ్ చేసి తీసుకున్నారు, చాలా ఇయర్స్ వాళ్ళే ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఫైనల్లీ పర్ఫామ్ చేయాల్సిన టైంలోని లాస్ట్ ఇయర్ ముందు ఇయర్ బాగానే చేశారు, కానీ ఇప్పుడు మళ్ళీ ఇద్దరు కొంచెం ఫస్ట్ 3 మ్యాచెస్ పరంగా అయితే దేవర్ అండ్ పర్ఫార్మింగ్. ఆండ్రూ రసల్ కూడా అంతే, కొంచెం ఇంజూర్డ్గా అనిపిస్తున్నాడు. బౌలింగ్ పరంగా ఎంఐతో బాగానే చేశాడు, కానీ బ్యాటింగ్ పరంగా ఇప్పుడు దాకా అయితే ఒక రసల్ టైప్ ఇన్నింగ్స్ ఇంకా రాలే. అండ్ బౌలింగ్ వచ్చే టైంకి దే ఆర్ మిస్సింగ్ సమ్మన్ లైక్ స్టార్క్. ఈ స్టార్క్ లాస్ట్ ఇయర్ కొంచెం స్టార్టింగ్లో కొంచెం సరిగ్గా వేయకపోయినా హీ వాజ్ ఛాంపియన్ బౌలర్. అట్ ద ఎండ్ స్టార్క్ వాల్యూ అంటే చూపించాడు. అండ్ టాప్ ఆర్డర్లోని కొంచెం టాప్ ఆర్డర్ అపోనెంట్ టీం కొంచెం టాప్ ఆర్డర్ భయం పట్టించేది అంటే స్టార్కే. న్యూ బాల్ కొంచెం స్పెన్సర్ జాన్సన్ స్టార్క్ అంత ఏమీ ఎఫెక్ట్ చూపించట్లే. వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్ కూడా స్పిన్ పరంగా దే ఆర్ంట్ యాజ్ లీథల్ యాజ్ లాస్ట్ ఇయర్. అండ్ హర్షిత్ రాణా అండ్ వైభవ్ అరోరా ఇద్దరు కూడా ఓవరాల్ టీమ్ ఇస్ లుకింగ్ ఎ బిట్ డౌన్. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే పర్ఫార్మెన్సెస్ అందరికీ కొంచెం కింద పడ్డాయి, ఒక్క అంకుష్ రఘువంశీ తప్ప. అండ్ చాలా కన్సర్న్స్ ఉన్నాయి. రెహానే ఫామ్ అని, క్వింటన్ డికాక్ ఫామ్ అని, రసల్ ఫామ్ అని, నారాయణ్ ఫామ్ అని, రింకు ఫామ్ అని, అందరూ క్వాలిటీ ప్లేయర్స్. అందరూ లాస్ట్ ఇయర్ ఐపీఎల్ విన్ అయిన ప్లేయర్స్, లాస్ట్ ఇయర్ కేకేఆర్ విన్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ ప్లేయర్స్. కానీ ఈ ఇయర్ అందరూ అవుట్ ఆఫ్ ఫామ్లో ఉంటున్నారు, అందరూ అవుట్ ఆఫ్ ఫామ్లో కనిపిస్తున్నారు. సో దట్స్ అ హ్యూజ్ కన్సర్న్. అండ్ పొటెన్షియల్ ఉంది టీంలో, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఛాంపియన్ టీంలో కొంతమంది అవుట్ ఇప్పుడు లేరు, కానీ ఆల్మోస్ట్ ఒక 60-70% సేమ్ టీమే. సో లాస్ట్ ఇయర్ విన్ అయిన టీమ్ ఇయర్ అంత బ్యాడ్గా పర్ఫామ్ చేయడం ఇట్స్ ప్యూర్లీ డౌన్ టు ఫామ్, టాలెంట్ లాక్ అయితే కాదు. సో అది కేకేఆర్ పరంగా ఆల్ దే నీడ్ టు డూ ఇస్ గెట్ ఆ కోచ్ కొంచెం వాళ్ళని కొంచెం షార్ప్ చేయాలి, ఇంకా కొంచెం మ్యాచెస్ అప్పుడు అది ఇది ఫామ్ కొంచెం సరిగ్గా లేకపోవడం వల్ల పొటెన్షియల్ ఉందని అందరికీ తెలుసు, కానీ ఆ ఫామ్ ఎలా బయటికి తెస్తారో చూడాలి కేకేఆర్. కానీ ఈవెన్చువల్లీ ఆ ఫామ్ ఒకవేళ బయటకు వస్తే మాత్రం ఇట్స్ గోన్ బి హార్డ్ టీమ్ టు బీట్ యాజ్ వెల్. ఈ ఇయర్ ఆల్రెడీ చాలా కాంపిటేటివ్ టీమ్స్ ఉన్నాయి. ఇయర్ ఆల్మోస్ట్ అన్ని టీమ్స్ బాగా ఆడుతున్నాయి. అన్ని టీమ్స్ అట్లీస్ట్ ఒక మ్యాచ్ అయినా విన్ అయ్యారు ఇప్పటికే. సో ఏ టీం మరీ అంత వీక్గా ఏం కనిపించట్లే. కానీ ఆ కేకేఆర్ ఇఫ్ దే ఆర్ బ్యాక్ టు ద ఫామ్ దే వర్ లాస్ట్ ఇయర్, ఇట్స్ గోన్ బి హార్డ్ ఫర్ అదర్ టీమ్స్. అండ్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి వద్దాం. ఎస్ఆర్హెచ్ గురించి నాకు చాలా ఉంది చెప్పాల్సింది. మెయిన్లీ బ్యాటింగ్ పరంగా హెడ్ కన్సిస్టెంట్గా 30 రన్స్, అప్పుడప్పుడు 40-50 కూడా కొడుతున్నాడు. హెడ్
ని అంటే లాస్ట్ మ్యాచ్ స్టార్క్‌తో మ్యాచప్ ఎలా ఉంటది అనుకున్నాం. ఈవెన్చువల్లీ ఔట్ అయ్యాడు గానీ, ఒక స్టార్టింగ్‌లోనే ఔట్ అవ్వలే. సో, దట్స్ ఎ పాజిటివ్. హెడ్ ఈస్ లుకింగ్ ఇన్ ఫార్మ్. కొంచెం ఏంటి నాన్ స్ట్రైకర్ నుంచి కూడా సపోర్ట్ వస్తే బావున్ను. అభిషేక్ 3 మ్యాచెస్ ఆడాడు. లాస్ట్ ఇయర్ అన్‌క్యాప్డ్ ప్లేయర్. ఇప్పుడు ఇండియన్ ప్లేయర్. ఇండియన్ టీ20 స్క్వాడ్‌లో కంటిన్షన్‌లో ఉన్నాడు. అండ్ చాలా ఇంపార్టెంట్ ఇయర్ ఐపీఎల్ అభిషేక్‌కి. కానీ ఇట్ కైండ్ ఆఫ్ ఫీల్స్ సమ్‌వేర్ లైక్ అభిషేక్ ఇస్ కైండ్ ఆఫ్ రెక్లెస్ బ్యాటింగ్ పరంగా. లాస్ట్ ఇయర్ కూడా చాలా ఫ్రీగా ఆడాడు. లాస్ట్ ఇయర్ కూడా చాలా అగ్రెసివ్‌గా ఆడాడు. కానీ నాకెప్పుడు అభిషేక్ రెక్లెస్‌గా ఉన్నట్టు ఎప్పుడు అనిపించలే. ఈ ఇయర్ ఎందుకో షాట్స్ అనో లేకపోతే యాటిట్యూడ్ అనో కూడా నాకు పర్టిక్యులర్‌లీ 3 మ్యాచెస్ చూస్తే అభిషేక్ ఫీల్స్ లైక్ హి ఈస్ ఎ బిట్ రెక్లెస్. లాస్ట్ ఇయర్ అంత డెడికేటెడ్‌గా అనిపించట్లే నాకు. ఇట్స్ ప్రాబబ్లీ అన్ యాటిట్యూడ్ ఇష్యూ. అది కొంచెం కోచెస్ అది ఆళ్ళు మాట్లాడి కొంచెం చెప్పాలి. నా నాకు బయట నుంచి చూస్తే అయితే అలా అనిపించింది. లోపల ప్రాబబ్లీ జస్ట్ అది 3 అన్‌లక్కీ డిస్మిసల్స్ అయ్యుండొచ్చు. కానీ సమ్‌వేర్ ఐ ఫీల్ లైక్ అన్ యాటిట్యూడ్ ఇష్యూ. సో, అది చూసుకోవాలి. ఇషాన్ కిషన్ పరంగా వస్తే ఇషాన్ కిషన్ ఒక ఆసమ్ 100 కొట్టాడు. అండ్ ఇషాన్ కిషన్‌కి ఇట్స్ ఎన్ ఇయర్ టు ప్రూవ్. ఇప్పుడు ఇండియన్ టీమ్ వికెట్ కీపర్ స్పాట్ ఖాళీ ఉంది. సంజు శాంసన్ ఆడున్నాడు ఇప్పుడు. కానీ సంజు శాంసన్ కూడా ఫామ్‌లో కనిపించట్లా. పెద్ద ఇండియన్ ప్లేయర్స్ ఇండియన్ బ్యాట్స్‌మెన్స్ ఎవరు అంత ఇప్పటిదాకా అయితే అంత పెర్ఫార్మ్ చేయలే. ఇషాన్ కిషన్‌కి ఇదో గోల్డెన్ ఆపర్చునిటీ. ఫస్ట్ మ్యాచ్ అలా ఆడినప్పుడు ఐ థాట్ ఇప్పటి నుంచి కొంచెం యావరేజ్‌గా ప్రతి మ్యాచ్ ఒక యావరేజ్‌గా ఒక 30 అప్పుడప్పుడు అకేషనల్లీ 50 కొడితే ఇండియన్ టీమ్ స్క్వాడ్‌లోకి వెళ్ళిపోవచ్చు. కొంచెం జాగ్రత్తగా కొంచెం మైండ్‌ఫుల్‌గా ఆడితే సరిపోద్ది అని అనుకున్నా గానీ, ఫస్ట్ మ్యాచ్ 100 తర్వాత సెకండ్ మ్యాచెస్ 2 డిసప్పాయింట్ చేశాడు. ఇషాన్ కిషన్‌కి ఆఫ్ సైడ్ ఇష్యూ ఉంది. టెక్నికల్ సైడ్ ఎళ్తే. ఆఫ్ సైడ్ ఎప్పుడు కొంచెం స్ట్రగుల్ అవుతాడు. ఎప్పుడూ అటి లాంగ్‌లో క్యాచెస్ ఇస్తాడు. లాంగ్ ఆఫ్ అలాగా. సో, అది ఒక ఇష్యూ ఉంది ఇషాన్ కిషన్‌కి. నేను ఫస్ట్ మ్యాచ్ చూసి ఆ ఇష్యూని రెక్టిఫై చేసుకున్నాను అనుకున్నా గానీ, ఇట్స్ స్టిల్ లుకింగ్ కైండ్ ఆఫ్ లైక్ ఇష్యూ విచ్ హస్ంట్ సాల్వ్డ్. సో, ఇషాన్ కిషన్ ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. అదొక్కటే చెప్పగలను నేను. మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీస్ తక్కువొస్తాయి. ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా గ్రాబ్ చేసుకున్నారంటే ఆపర్చునిటీ మళ్ళీ ఇలాంటి ఒక ఇండియన్ టీమ్‌కెళ్ళి ఛాన్స్ మళ్ళీ తక్కువొస్తది. మెయిన్‌లీ టీ20 సైడ్‌లో. సో, ఐ హోప్ ఇషాన్ గెట్స్ హిస్ mind right and eventually realizes that how important this is and starts performing well. అండ్ నితీష్ కుమార్ రెడ్డి గురించి నేను చెప్పాల్సింది ఏంటంటే లాస్ట్ ఇయర్ నితీష్ ఎలా అంటే నితీష్ వాజంట్ ప్లేయింగ్ లైక్ హౌ ఆల్ ద టిపికల్ ఎస్ఆర్ఎస్ బ్యాట్స్మెన్స్ ప్లే. నితీష్ గేమ్ ప్లే చాలా డిఫరెంట్. నితీష్ ఒక టెక్నికల్లీ సౌండ్ బ్యాట్స్మెన్, ఒక ఫ్లోటర్ టైప్, ఒక 150 స్ట్రైక్ రేట్‌తో ఆడగలిగే బ్యాట్స్మెన్. కానీ అది మరి ప్రెషర్ వల్లో లేకపోతే చుట్టుపక్కల వాళ్ళందరూ హై స్ట్రైక్ రేట్‌తో ఆడడం వల్ల ఇట్ ఫీల్స్ లైక్ సమ్‌వేర్ నితీష్ ఈస్ ట్రైయింగ్ టు ప్లే సమ్‌వాట్ లైక్ అంటే న్యాచురల్ గేమ్ ఆడుతున్నట్టు నాకైతే అనిపించట్లే. ఎందుకంటే నితీష్ లాస్ట్ ఇయర్ ఆర్ఆర్‌తో గానీ, పంజాబ్‌తో గానీ ఆడినప్పుడు కూడా హీ వాజంట్ లైక్ ఎ స్లాగర్, ఒక 6 హీటర్‌లా కాదు. హీ ప్లేడ్ ఎ రియల్లీ టెక్నికల్లీ సౌండ్ నాక్. అది నితీష్ మెయిన్ గేమ్ ప్లే. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఆ చుట్టుపక్కల మొత్తం టీమ్‌మేట్స్ అందరూ ఒక హై స్ట్రైక్ రేట్‌తో ఆడడం వల్ల ఇట్ ఫీల్స్ లైక్ నితీష్ ఈస్ ట్రైయింగ్ టు బీ సమ్‌వన్ హీ ఇజంట్. అండ్ అది ఇట్స్ అ థింగ్, మెంటల్ ఇది. అది కొంచెం కోచెస్ గానీ, ఎవరు గానీ చెప్తే బావున్ను. ఎస్ఆర్‌హెచ్ వే ఆఫ్ ప్లేయింగ్ ఇజంట్ బ్లైండ్‌లీ ఎళ్లి ఒక 200 స్ట్రైక్ రేట్‌తో ఆడేయమని కాదు. ఎస్ఆర్‌హెచ్ మెయిన్ ఇదేంటంటే మీ న్యాచురల్ గేమ్ మీరు ఆడడం. కానీ ఇక్కడెక్కడో ఆ న్యాచురల్ గేమ్ ఆడడం అన్న పాయింట్ మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది నితీష్ మైండ్‌లో. నితీష్ న్యాచురల్ గేమ్ 200 స్ట్రైక్ రేట్‌తో ఆడడం కాదు. మంచి డ్రైవ్స్‌తోని, మంచి మంచి పేస్‌తోని ఎండింగ్స్‌ని కన్‌స్ట్రక్ట్ చేసుకోవడం. ఇప్పుడు జీటీలో సాయి సుదర్శన్ అలాగా. కానీ ఇట్ ఫీల్స్ లైక్ నితీష్ కొంచెం డిఫరెంట్‌గా ఆడడానికి ట్రై చేస్తున్నాడు. అపార్ట్ ఫ్రమ్ హిస్ స్ట్రెంగ్త్స్. అంటే నితీష్ స్ట్రెంగ్త్స్ తగ్గట్టు ఆడకుండా హీస్ ట్రైయింగ్ టు ప్లే సంథింగ్ విచ్ హీ ఇజంట్. అండ్ నితీష్ తన స్ట్రెంగ్త్స్ పరంగా ఆడితే హీ ఈజ్ ఎ రియల్లీ గుడ్ ప్లేయర్. కానీ యాహ్! అదొక కన్సర్న్ లాగా అనిపిస్తుంది నాకు. మోస్ట్‌లీ అభిషేక్ అండ్ నితీష్ పరంగా ఐ షూర్‌లీ బిలీవ్ ఇది ఒక యాటిట్యూడ్ ఇష్యూ. అభిషేక్‌తోని, నితీష్‌తోని అది ఒకటి సెట్ చేసుకోవాలి. నితీష్ పరంగా హీ నీడ్స్ టు ట్రై టు బీ హిమ్‌సెల్ఫ్. అండ్ అభిషేక్ పరంగా హీ నీడ్స్ టు రియలైజ్ దట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఐపీఎల్ అతనికి. సో, హీ నీడ్స్ టు పర్ఫార్మ్. ఇలాగా ఇంకొక
4 మ్యాచెస్ మళ్ళీ సేమ్ ఇదే డిసప్పాయింట్మెంట్గా ఆడితే తన ఇండియన్ స్పాట్ కూడా ప్రాబ్లమ్స్లో ఉండొచ్చు. అంటే స్క్వాడ్లో ఉండొచ్చు కానీ మెయిన్లీ ప్లేయింగ్ ఎలెవెన్లో మళ్ళీ వెళ్ళడం కష్టం అవుద్ది. అండ్ అదే క్లాసన్ ఈస్ డూయింగ్ హిస్ జాబ్. క్లాసన్కి ఎప్పుడు ప్లాట్ఫామ్ రాలేదు. తన న్యాచురల్ ఇన్నింగ్స్ ఆడడానికి ఎప్పుడు వెళ్ళినప్పుడు యూజువల్లీ కొలాప్స్ అవుతున్నప్పుడే వెళ్ళాడు ఫస్ట్ మ్యాచ్ తప్ప. అండ్ కొంచెం తన బ్యాటిల్స్ని సరిగ్గా పిక్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే యూజువల్లీ ఇప్పుడు పేస్కి అవుట్ అవుతున్నాడు. మనందరికీ తెలుసు క్లాసన్ ఇస్ రియలీ రియలీ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఏమని చెప్పొచ్చు, ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ స్పిన్ హిటర్. సో స్పిన్నర్స్ వచ్చేదాకా వెయిట్ చేసి స్పిన్నర్స్ని టార్గెట్ చేస్తే బెటర్ ఏమో అన్న ఒపీనియన్. అండ్ పాజిటివ్ రియల్లీ ఫైండ్ ఆఫ్ ఎస్ఆర్హెచ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ హోల్ ఆఫ్ ఐపీఎల్ అని చెప్పొచ్చు. అనికేత్ వర్మ, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ బ్యాడ్ టు సే టు హిమ్. ఓన్లీ ఫుల్ ఆఫ్ రెస్పెక్ట్ ఉంది అతని మీద. చాలా నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఐపీఎల్ ఫస్ట్ టైం ఆడుతున్నప్పుడు 2 టైమ్స్ టీమ్ కొలాప్స్ అవుతున్నప్పుడు అనికేత్ వాస్ ద బెస్ట్ బ్యాట్స్మెన్. సో అంత యంగ్ ఏజ్లోని అంత టెంపర్మెంట్తో ఆడడం ఇస్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ మీ. సో అది అనికేత్ పరంగా. అండ్ అభినవ్ మనోహర్ టోటలీ ఆపోజిట్ అనికేత్ వర్మకి. ఏం చెప్తున్నాను, ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్, 30 ఇయర్స్ వచ్చినాయి, చాలా ఇయర్స్ ఐపీఎల్లో ఆడాడు. బట్ హీ హ్యాజన్ బీన్ పర్ఫార్మింగ్. ఎస్ఆర్ఎస్ చాలా హోప్స్ పెట్టి చాలా హై ప్రైస్కి తీసుకున్నారు. ఆ ఎస్ఆర్హెచ్ అని అభినవ్ మనోహర్ తీసుకున్న ప్రైస్కి దే కుడ్ హ్యావ్ గాట్ సమ్మన్ ఎల్స్ సేమ్ అదే పొజిషన్లో. బట్ ఫస్ట్ 3 మ్యాచెస్లోని హీ డెంట్ ఈవెన్ క్రాస్ డబుల్ డిజిట్స్. సో అభినవ్ మనోహర్ షుడ్ కైండ్ ఆఫ్ గెట్ హిస్ గేమ్ రైట్. ఈ మ్యాచ్ ఛాన్స్ వస్తుందో లేదో కూడా నాకు తెలీదు. మోస్ట్లీ విఎన్ మూడ్లోనే ఏమైనా తీసుకొచ్చి డ్రాప్ చేస్తారా లేకపోతే ఇంకో మ్యాచ్ ఛాన్స్ ఇస్తారో చూడాలి. అని బ్యాట్స్మెన్స్ పరంగా అయితే అది. ఇప్పుడు మెయిన్ నేను చెప్తుంది, మెయిన్ యాక్చువల్లీ ఫస్ట్ నేను మాట్లాడదాం అనుకుంటుంది బౌలర్స్ గురించి. ఎందుకంటే నేను మ్యాచ్ అయిపోయాక ఇంటర్వ్యూ కాదు, అది డ్రెస్సింగ్ రూమ్ టాక్ లాంటిది. ఆ టాక్లో చూసినప్పుడు ప్యాట్ కమిన్స్ వాస్ టెల్లింగ్ ద టీమ్ ఏంటి అంటే, మనం ఇదే మైండ్ సెట్తో ఆడతాం, మనం ఈ 2-3 లాసెస్ వచ్చినాయి అని మన మైండ్ సెట్ మనం చేంజ్ చేసుకోవద్దు, మనం మన న్యాచురల్ గేమ్ లాస్ట్ ఇయర్ ఎలా ఆడామో ఈ ఇయర్ ఫస్ట్ మ్యాచ్ ఎలా ఆడామో అలాగే ఆడదాం, మీరు పెద్ద పట్టించుకోకండి మ్యాచ్ గురించి అన్నాడు. ఇట్స్ అ రియలీ గుడ్ థింగ్, బ్యాట్స్మెన్స్కి ప్రెషర్ పెట్టకుండా వాళ్ళ న్యాచురల్ గేమ్ని ఆడమంటాం. బట్ వన్ మోర్ ఇష్యూ నాకు ఏమనిపిస్తుందంటే, బౌలర్స్ బౌలింగ్ సైడ్ దే ఆర్ నాట్ టేకింగ్ మచ్ నోటీస్ అని. ఇప్పుడు 190 మ్యాచ్ ఇట్ కెన్ బి డిఫెండెడ్, 160 మ్యాచ్ కూడా ఇట్ కెన్ బి డిఫెండెడ్. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ 200 కొడితేనే మేము డిఫెండ్ చేస్తాం అన్న బౌలర్స్ ఉంటే కష్టం. ఎందుకంటే లాస్ట్ 6 మ్యాచెస్ కూడా చూస్తుంటే ఒక్క 200 మ్యాచ్ కూడా దాటలే. అండ్ కొన్ని టీమ్స్ బిలో 200 కొట్టి దాన్ని డిఫెండ్ కూడా చేసుకున్నారు. సో లాస్ట్ ఇయర్ అంత ఫ్లాట్ పిచెస్ లేవు ఇయర్. మేబీ సలైవా రూల్ వల్ల కూడా 200 కొట్టడం అంత ఈజీ కాదేమో ఇప్పుడు. సో 200 కొడితేనే మేము డిఫెండ్ చేయగలం, లేకపోతే పని అవ్వదు అంటే ఇట్స్ గోనా బి రియలీ రియలీ హార్డ్ ఫర్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్కి ఒక రియాలిటీ చెక్ ఇవ్వాలి. ఇలాగా 200 కొడితేనే మీరు వికెట్ టేకింగ్ బౌల్ చేస్తారు అంటే కష్టం. ఇప్పుడు 200కి తక్కువ కొడుతుంటే దే ఆర్ గోయింగ్ రియల్లీ డిఫెన్సివ్. ఏదో 120 చేస్తున్నట్టు బౌలింగ్ చేస్తున్నారు. మీరు 200, 190, 160 ఆర్ ఆల్సో ఎ గ్రేట్ స్కోర్స్. మీరు వికెట్ టేకింగ్ బాల్స్ వేసి వికెట్స్ కాన్స్టెంట్గా తీస్తుంటే 160 ఇస్ అ హార్డ్ స్కోర్ టు చేస్. కానీ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ డోంట్ ఫీల్ లైక్ దే ఆర్ కంఫర్టబుల్ డిఫెండింగ్ సంథింగ్ లైక్ 160, 190, 230, 240 వస్తేనే డిఫెండ్ చేస్తామంటే ట్రోఫీ అలా అయితే ఆ బౌలింగ్ లైన్తో విన్ అవ్వలేరు. సో అది ఒక రియాలిటీ చెక్ రావాలి ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ బౌలర్స్కి. ఎందుకంటే మిగతా టీం బౌలర్స్ బిలో 200 చేసి స్కోర్ని కూడా డిఫెండ్ చేసుకుంటున్నారు, ఒక్క ఎస్ఆర్హెచ్ బౌలర్స్ తప్ప. ఇప్పుడు దాకా అయిన 3 మ్యాచెస్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ బౌలర్స్ లుక్ లైక్ ద వీకెస్ట్ బౌలింగ్ యూనిట్. బౌలింగ్ యూనిట్లో ఒక ప్లాన్ లేదు, ఒక ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేదు. ఇట్ ఫీల్స్ లైక్ దే ఆర్ బీయింగ్ టూ డిఫెన్సివ్. నేను ఆప్షన్ అప్పుడు చూసినప్పుడు షమ్మి, హర్షల్, ప్యాట్ ఉన్నప్పుడు ఓకే బాగా ప్లాన్ చేశారు, ఎక్కువ స్కోర్ కొడతారు కాబట్టి వికెట్స్ తీయడం ఇంపార్టెంట్, సో మంచి వికెట్ టేకర్ బౌలర్స్ని తీసుకొచ్చారని. కానీ ఇప్పటిదాకా ఇద్దరు దే వరెంట్ అప్ టు ద మార్క్. హర్షల్ ఇంకా పర్లేదు కానీ షమి నీడ్స్ టు స్టెప్ అప్. వికెట్ టేకింగ్ బాల్స్ వేయాలి, వికెట్స్ తీసుకోవాలి కాన్స్టెంట్గా.
160 అన్న స్కోర్‌ని కూడా డిఫెండ్ చేయొచ్చు అన్న మైండ్ సెట్‌లో ఉండాలి. బ్యాట్స్‌మెన్స్ ఫెయిల్ అయితే అయిపోయింది అనుకోక్కర్లేదు. ఎందుకంటే 160 ఈస్ ఆల్సో ఎ వెరీ గుడ్ స్కోర్. అది బౌలింగ్ పరంగా ఐ ఫీల్ లైక్ దే సమ్‌హౌ నీడ్ టు ఫైండ్ ఎ బ్యాలన్స్ బిట్వీన్ ఎ బ్యాటింగ్ టీమ్ అండ్ ఎ బౌలింగ్ టీమ్. ఇప్పుడు చూస్తుంటే ఓన్లీ బ్యాటింగ్ 200 కొట్టేస్తది. 200 కొట్టాక మనం ఎలాగోలా డిఫెండ్ చేస్తాం అన్నట్టే ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పుడు బౌలింగ్ తక్కువ స్కోర్ ఇస్తది. సో, బ్యాట్స్‌మెన్స్ ఎళ్లి చేజ్ చేసేయగలరు అన్నట్టు ఆలోచించట్లే. ఒకప్పుడు 2018 ఎస్ఆర్‌హెచ్ లాగా. దే నీడ్ టు ఫైండ్ ఎ బ్యాలన్స్ బ్యాటింగ్‌కి, బౌలింగ్‌కి విచ్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ ల్యాకింగ్. సో, అది ఎస్ఆర్‌హెచ్ పరంగా. క్యాప్టెన్సీ పరంగా ప్యాట్ కమిన్స్ ఈస్ డూయింగ్ హిస్ థింగ్. బానే క్యాప్టెన్సీ చేస్తున్నాడు గానీ, ఇట్ ఫీల్స్ లైక్ సమ్‌వేర్ దే ఆర్ నెగ్లెక్టింగ్ దేర్ బౌలింగ్. కొంచెం ఆ బౌలింగ్ గూడా కొంచెం టార్గెట్ చేసి, ఆ బౌలింగ్ గూడా మంచి ప్లాన్స్ పెట్టి, బౌలర్స్ మైండ్ సెట్ గూడా కొంచెం చేంజ్ చేయాలి. 200 కొడితే డిఫెండ్ చేస్తామంటే మాత్రం ఇట్స్ రియలీ బ్యాడ్ సైన్. ఇయర్ అలాంటి బౌలింగ్ లైనప్‌తో మీరు కప్ అయితే వెళ్ళలేరు ప్లేఆఫ్స్‌కి. కప్ కాదు ప్లేఆఫ్స్ కూడా వెళ్ళలేరు అలా అయితే. సో, అది చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి మ్యాచ్ బ్యాటింగ్ 200 అయితే కొట్టదు. కొన్ని కొన్ని సార్లు తక్కువ కొట్టినా కూడా డిఫెండ్ చేసినట్టు ఉండాలి. సో, అది ఎస్ఆర్‌హెచ్ పరంగా నా ఒపీనియన్. ఇప్పుడు ప్లేయింగ్ 11స్‌కి వద్దాం. ప్లేయింగ్ 11స్‌కి ఒకసారి చూస్తున్నా. ప్లేయింగ్ 11స్ కేకేఆర్‌కి వచ్చేటప్పటికి క్వింటన్ డికాక్, నరైన్, రహానే, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, రసెల్, రమన్‌దీప్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, స్పెన్సర్ జాన్సన్ అండ్ అంకుష్ రఘువంశీ. కేకేఆర్ పరంగా అయితే అది. మేబీ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయాక ఏమైనా చేంజెస్ చేస్తారో లేదో తెలీదు. కానీ ప్రాబబ్లీ సేమ్ టీమ్‌తోనే వెళ్తారనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళకి ఇంక దానికి మించి పెద్ద ఆప్షన్స్ ఏమి కనిపించట్లే బెంచ్‌లో. నెక్స్ట్ ఎస్ఆర్‌హెచ్‌కి వచ్చే టైంకి అభిషేక్, ట్రావిస్, కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసన్, అనికేత్ వర్మ, వియాన్ ముల్డర్. ఈ మ్యాచ్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఉంటాడు అనుకున్నా. లాస్ట్ మ్యాచ్ ఇంపాక్ట్ ప్లేయర్‌లో వచ్చాడు కానీ ఐ థింక్ ఈ మ్యాచ్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఉంటాడు అనుకున్నా. అభినవ్ మనోహన్ డ్రాప్ చేసి. నెంబర్ 8లో ప్యాట్, నెంబర్ 9 హర్షల్, నెంబర్ 10 షమి, నెంబర్ 11 సిమర్జీత్ అండ్ నెంబర్ 12 లాస్ట్ మ్యాచ్‌లో వన్ ఆఫ్ ద బ్రైటెస్ట్ స్పాట్స్ ఆఫ్ ఎస్ఆర్‌హెచ్. ఒకే ఒక్క బౌలర్ అనిపించాడు నాకు వికెట్ తీయడానికి ట్రై చేస్తున్నాడని. అది జీషాన్ అన్సారీ. డెబ్యూ మ్యాచ్‌లో 3 వికెట్స్ తీసాడు. ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఆడతాడు. అండ్ సిమిలర్ పర్ఫార్మెన్స్ ఉండాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే కేకేఆర్ బ్యాట్స్‌మెన్ ఆర్ సమ్‌వాట్ మోర్ వల్నరబుల్ టు స్పిన్ దెన్ దే ఆర్ టు పేస్. అండ్ ఎస్ఆర్‌హెచ్‌కి ఎప్పుడూ ఒక రషీద్ ఖాన్ వెళ్ళిపోయాక ఒక స్పిన్నర్ వెళ్తుండేది. కానీ ఇప్పుడు జీషాన్ అన్సారీ ఫిల్ చేస్తాడు అనుకున్నా. కానీ ఫస్ట్ మ్యాచ్ అలా అయింది. సో, సెకండ్ మ్యాచెస్ ఎప్పుడు చెప్పలేం. మేబీ ఫస్ట్ మ్యాచ్ కొత్త కాబట్టి బ్యాట్స్‌మెన్స్ కొంచెం ఎక్కువ అటాక్ చేయడానికి వెళ్ళి వికెట్స్ ఇచ్చి ఉండొచ్చు. లేకపోతే హీ మైట్ బి రియల్లీ స్కిల్‌ఫుల్. అది సెకండ్ మ్యాచ్‌లో పర్ఫార్మెన్స్ బట్టి తెలిసిపోద్ది. సో, అది ప్లేయింగ్ 11 పరంగా. నెక్స్ట్ గ్రౌండ్ కోల్కతాలోని ఈజీగా ఒక 200 స్కోర్ అయితే ఉంటది. బౌలర్స్ మరీ ఎక్స్‌ట్రీమ్‌లీ పర్ఫార్మ్ చేస్తే తప్ప. సో, 200 ప్లస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయండి. కీ బ్యాటిల్స్ పరంగా చూసుకుంటుంటే ఐ థింక్ సమ్‌వన్ లైక్ క్లాసన్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి. లాస్ట్ ఇయర్ వరుణ్ చక్రవర్తిని చాలా బాగా ట్యాకిల్ చేశాడు క్లాసన్. మళ్ళీ ఈ ఇయర్ కూడా అలాంటిది ఏమైనా ఉంటదేమో. లేకపోతే వరుణ్ చక్రవర్తి మైట్ గెట్ అప్పర్ ఎడ్జ్ ఆన్ క్లాసన్. అదొక కీ బ్యాటిల్. అండ్ కేకేఆర్ పరంగా ఐ థింక్ షమి వర్సెస్ నరైన్ అండ్ క్వింటన్ డికాక్ మైట్ బి వన్ టు వాచ్ ఫర్. అండ్ టాస్ పరంగా ఇప్పటిదాకా చూస్తున్నాం. యూజువల్లీ చేసింగ్ చేసిన టీమ్సే విన్ అవుతున్నాయి. బ్యాటింగ్ ఫస్ట్ తీసుకున్నారు ఎస్ఆర్‌హెచ్ లాస్ట్ మ్యాచ్. ఐ థింక్ ఇట్స్ ఎ బ్యాడ్ డెసిషన్. బౌలింగ్ ఫస్ట్ తీసుకోవాల్సింది వైజాగ్‌లో. కానీ ఇప్పుడు కూడా సేమ్ అదే చెప్తున్నా. విన్ ద టాస్ అండ్ ఎవరు విన్ అయితే వాళ్ళు చూస్ టు బౌల్ ఫస్ట్. అండ్ క్లైమేట్ కండిషన్స్ చూశాను. చాలా నార్మల్ క్లైమేట్ కండిషన్స్, ఏం పెద్ద ప్రాబ్లం లేదు. కొంచెం మా సెకండ్ ఇన్నింగ్స్‌లో డ్యూ ఉంటే ఉండొచ్చు. సో, అదొక రీజన్ అవ్వచ్చు మెయిన్‌లీ బౌలింగ్ తీసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ క్లాసన్. కేకేఆర్ స్పిన్ అటాక్‌ని టేక్ డౌన్ చేయాలంటే క్లాసన్ ఒకటి వల్లే అవుద్ది. మేబీ అభిషేక్ శర్మ వల్ల అవుద్ది కానీ అభిషేక్ శర్మ అంత దాకా బ్యాటింగ్ ఆడతాడో లేదో తెలీదు. స్టార్టింగ్‌లోనే అవుట్ అయిపోతున్నాడు కాబట్టి. అండ్ ప్రిడిక్షన్స్‌కి వచ్చే టైంకి అదే మోస్ట్‌లీ ఎస్ఆర్‌హెచ్ అని చెప్పాలని ఉంది కానీ నాకు ఐ స్టిల్ ఫీల్ కేకేఆర్ ఇస్ గోనా విన్. ఎందుకంటే నేను చెప్పాను కదా ఇప్పటిదాకా దేర్ బౌలర్స్ ఆర్ లుకింగ్ లైక్ మేము 200 కొడితేనే డిఫెండ్ చేస్తాం.
200 తక్కువ కొడితే మేము డిఫెండ్ చేయలేము. 200 తక్కువ కొడుతుంటే సైకలాజికల్లీ వాళ్ళు ఏదో 120 డిఫెండ్ చేస్తున్నట్టు బౌలింగ్ చేస్తున్నారు. వికెట్స్ తీయడానికి ట్రై చేయకుండా చాలా డిఫెన్సివ్‌గా. 160, 190 ఈస్ ఆల్సో ఏ గుడ్ స్కోర్. దాన్ని కూడా మీరు కొంచెం వికెట్ టేకింగ్ మైండ్ సెట్‌తోని బౌలింగ్ చేస్తే ఆ మ్యాచెస్ కూడా విన్ అవ్వచ్చు. సో ఇట్ సమ్‌వేర్ ఫీల్స్ లైక్ ఎస్ఆర్‌హెచ్ బౌలర్స్ ఆర్ ల్యాకింగ్ దట్ మెంటల్ స్టెబిలిటీ, మెంటల్ ఎబిలిటీ టు డిఫెండ్ లో స్కోర్స్. 116 లో స్కోర్ అంటున్నా కానీ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ని చూస్తుంటే 120, 160 కూడా ఏదో 120లా అనిపిస్తున్నట్టు ఉంది వాళ్ళకి. కేకేఆర్కి వాళ్ళ ఫేర్ షేర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి కానీ ఇట్ ఫీల్స్ లైక్ కేకేఆర్ ఇజంట్ యాజ్ అన్బ్యాలెన్స్డ్ యాజ్ ఎస్ఆర్హెచ్. ఐ థింక్ కేకేఆర్ ఇస్ గోనా విన్. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఇస్ టూ రిలయంట్ ఆన్ దర్ బ్యాటింగ్ అండ్ వాళ్ళ బౌలర్స్ దే నీడ్ టు స్టెప్ అప్. బట్ లాస్ట్ మ్యాచ్ ఆ పోస్ట్ మ్యాచ్ వీడియో చూసాను ఎస్ఆర్హెచ్ది అండ్ ఇప్పుడు కూడా ఐ స్టిల్ ఫీల్ లైక్ ఎస్ఆర్హెచ్ ఆర్ నెగ్లెక్టింగ్ దర్ బౌలింగ్. ఎందుకంటే ప్యాట్ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయాక కూడా బ్యాటింగ్ ఏం పర్లేదు, నెక్స్ట్ టైం నుంచి సేమ్ అలాగే మైండ్ సెట్తో ఆడదని ఉన్నారు కానీ బౌలర్స్ పరంగా ఏం మాట్లాడలే. సో ఎందుకు ఐ ఫీల్ లైక్ దే ఆర్ నెగ్లెక్టింగ్ దర్ బౌలింగ్. సో అది సో ఐ థింక్ కేకేఆర్ ఇస్ గోనా విన్. సో మీరు కామెంట్స్లో చెప్పండి వాట్ డూ యూ థింక్. వీడియోని లైక్ చేయండి ఒకవేళ నాకు నచ్చితే. నేను కూడా ఎస్ఆర్హెచ్ ఫ్యానే. ఐ విష్ ఎస్ఆర్హెచ్ విన్స్. కానీ ఐ ఫీల్ లైక్ ఎస్ఆర్హెచ్ హెస్ టూ మెనీ ప్రాబ్లమ్స్ అండ్ ఆ ప్రాబ్లమ్స్ని నాకైతే సాల్వ్ చేసినట్టు అయితే కనిపించట్లే. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ మళ్ళీ వస్తుంటాయి. సో నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి అండ్ హ్యావ్ ఎ గుడ్ డే గైస్. ఐల్ సీ యూ టుమారో.